హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈ రోజు మన వీడియో వచ్చేసి ఉగాది రోజు అమ్మ వాళ్ళ ఇంట్లో చేసిన ఉగాది పచ్చడి వీడియో. సో అలాగే తిరుపతి ప్రయాణానికి ఫుడ్ ప్యాకింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి చూడండి. మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 7:30 అయ్యిందండి. సో ఇప్పుడైతే ఉగాది పచ్చడి చేయడం స్టార్ట్ చేసాము. అమ్మ అయితే 7 కల్లా పచ్చడి చేసేయాలి. అమ్మమ్మ వాళ్ళు త్వరగా టిఫిన్ చేసేస్తారు కదా. ఫస్ట్ దేవుడి కాడ కొంచెం పచ్చడి పెట్టేసి అమ్మమ్మ వాళ్ళకి ఇవ్వాలి. సో నాన్న కూడా త్వరగా తినేస్తారు కదా అన్నట్టుగా. కానీ నేను ఎప్పుడు ఉగాది పచ్చడి చేయలేదండి. అమ్మ కూడా ఎప్పుడు ఉగాది పచ్చడి చేయదు. మా చిన్నప్పటి నుంచి కూడా అమ్మమ్మ అయితే చేస్తుంది. సో అలాగే తర్వాత చెల్లి వాళ్ళకి ఆనవాయి ఉందనేసి చెల్లి అయితే చేయడం స్టార్ట్ చేసిందండి. ఇంక మా అత్తయ్య వాళ్ళకు కూడా ఆనవాయి లేదు కాబట్టి మేము కూడా ఎప్పుడు ఉగాది పచ్చడి అయితే చేసుకోము. ఈ సంవత్సరం ఫస్ట్ టైం అండి నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉగాది రోజు ఉగాది పచ్చడి అయితే చేస్తున్నాను. ఉగాది అయిన తర్వాత ఎప్పుడైనా నాకు తినాలి అనిపిస్తే కనుక నేను చేసుకుంటాను. ఉగాది అయిపోయిన తర్వాత ఎప్పుడైనా చేసుకుంటూ ఉంటాము. కానీ ఉగాది రోజు ప్రత్యేకించి మా ఇంట్లో ఉగాది పచ్చడి అయితే చేసుకోమండి. సో ఇంకా అందుకే అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా నేను ఎప్పుడు చేయలేదు. ఈసారి చెల్లి చేయకూడదు అనేసి ఫస్ట్ టైం అండి ఉగాది రోజు ఉగాది పచ్చడి అయితే చేస్తున్నాను. సో ఇవన్నీ కట్ చేసుకోవడానికి చాలా టైం పట్టిందండి. మామిడి ముక్కలు, యాపిల్, అలాగే చెరుకు ముక్కలు, సో అలా బెల్లం కోరటం ఇవన్నీ కూడా ముందు రోజు చేద్దాం అనుకున్నాము. సో ఇంకా మార్నింగే ముగ్గురు ఉంటాం కదా, తలకో పని చేసేసుకుంటే ఎలాగ 7కి పచ్చడి కలపటం అయిపోద్ది కదా అనుకున్నాము. కానీ అంత రివర్స్ అయిపోయిందండి. 7కి పచ్చడి చేసేద్దాము, అమ్మమ్మ వాళ్ళకి ఇవ్వాలి, దేవుడి దగ్గర కూడా పెట్టాలి కదా అనుకున్నాం. కానీ ఇలా కొబ్బరి, శనగపప్పు ఇవన్నీ మిక్సీ పట్టుకోవటం, ఈ ఫ్రూట్స్ ఇవన్నీ కట్ చేసుకోవటం ఇవన్నీ కూడా చాలా టైం పట్టేసింది అండి. సో ముగ్గురం చేసుకుంటాం కదా అనుకుంటే అమ్మ ఏమో మార్నింగే క్యారేజ్ పెట్టాలని వంట చేస్తుంది. చెల్లి చేయకూడదు కదా. సో ఫైనల్గా నేను ఒకరిదాన్ని అయిపోయాను. ఒకరిదాన్ని చేయటం వల్ల ఇంత లేట్ అయిపోయిందండి. లేట్ అయినా కూడా మా అమ్మ తిట్లు సుప్రభాతం మార్నింగే ఉగాది పూట అవైతే వెళ్ళలేకపోయాము. అంటే అమ్మమ్మ వాళ్ళకి ఇవ్వాలి కదా, లేట్ అయిపోతుంది అనేసి. అవును, ఈ సోదంతా చెప్తున్నాను కానీ ఉగాది పచ్చడి ఏ విధంగా చేశాను అన్నది మీతో షేర్ చేసుకోలేదు కదా. ఇక్కడ చూసే ఉంటారులేండి. ఫస్ట్గా 1/2 kg బెల్లాన్ని మెత్తగా కోరుకోవాలి. అందులోనే కొబ్బరికాయ మిక్సీ పట్టేసి కొబ్బరిని కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ అట్టుపళ్ళు అయితే వేసుకుని ఈ మూడింటిని కూడా బాగా కలుపుకోవాలి. అట్టుపళ్ళు మన ఇష్టం అండి. మేమైతే 16-15 అట్టుపళ్ళు దాకా అయితే వేసాను. కారం కొత్తగా ఆడించుకున్నదైతే చిటుకుడు కారం వేసుకుంటామండి. అమ్మ అయితే కొత్త కారంలో ఎల్లుల్లిపాయలు కలిపేసిందండి ఆల్రెడీ. ఇంకా సర్లే ఎల్లుల్లిపాయలు కలిపేసింది ఎందుకులే అనేసి ఎండుమిరపకాయ ముక్క అయితే వేసాము, చిన్నగా కట్ చేసి 2 ముక్కలు. కొంచెం చింతపండు వాటర్ వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలండి. తరువాత చిన్నగా కట్ చేసుకున్న మామిడి ముక్కలు, చెరుకు ముక్కలు, కొంచెం రుచికి సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత శనగపప్పు మిక్సీ పట్టేసుకుని ఆ పొడి కూడా వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుని అప్పుడు వేప పువ్వు రేక అయితే వేసుకోవాలండి. సో ముందే పువ్వు రేక వేసేసి మొత్తం పిసికేసినట్లయితే ఆ పచ్చడి టేస్ట్ మారిపోద్దండి, వగరుగా అయిపోయినట్టుగా ఉంటుంది. సో ఈ విధంగా కలుపుకోవటం వల్ల పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తరువాత మన టేస్ట్కి తగ్గట్టుగా ఏవే ఫ్రూట్స్ వేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని తేనె వేసుకు కలుపుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. సపోటా కానీ ఖర్జూరం కానీ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మా చిన్నతనంలో ఉగాది పచ్చడి అంటే బాబోయ్ అనిపించేది. అప్పుడు ఇలా తీగా ఫ్రూట్ సలాడ్ లాగా అయితే ఉండేది కాదండి. చేదుగా, పుల్లగా, వగరుగా ఉగాది పచ్చడిలో ఉండే టేస్ట్లన్నీ కూడా నాలుగుకి తగిలేసేలా ఉండేవి. అందుకే అస్సలు తినాలనిపించేది కాదు. అప్పుడేమో బలవంతంగా తినండి అని పెట్టేవారు. సో ఎప్పుడూ అంత ఇష్టంగా తినాలనిపించేది కాదు. ఇంకా తర్వాత దాని టేస్టే మారిపోతుందండి. ఏదో ఇది ఒక ఫ్రూట్ సలాడ్ టైప్లో ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నెలలు ఫ్రిడ్జ్లో పెట్టుకుని పువ్వు స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలితే అప్పుడు చేసుకుంటున్నాము. సో పచ్చడి కూడా స్టోర్ చేసుకో ఒక నెల రోజుల దాకా తింటానే ఉంటున్నామండి. అంత టేస్టీగా అయితే ఉంటుంది. సో ఫైనల్గా నేతిలో ఫ్రై చేసిన జీడిపప్పులు అయితే వేసేసానండి. సో చూసారు కదా, ఈ సంవత్సరం అమ్మ వాళ్ళ ఇంట్లో ఉగాది పచ్చడి అయితే ఈ విధంగా చేశాను. అత్యంత అనుకూలం, శుభవార్తలు వింటారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని తొలగించేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఫైనల్గా పచ్చడి దేవుడి దగ్గర పెట్టేసి పూజ కూడా చేసేసుకున్నానండి. ఇప్పుడు టైం వచ్చేసి 11 అయ్యిందండి. టిఫిన్ చేసేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసాము. నైట్ జర్నీలో తినడానికి పులిహోర ఒకటి చేయాలి కదా.
అమ్మ అయితే ఇప్పుడు తినడానికి వైట్ రైస్, అలాగే నైట్కి పులిహోర చేయడానికి పులిహోరకి రైస్ అయితే పెట్టింది. ఒక పక్క మేము కూరకైతే కట్ చేస్తున్నాము. ఇంకా గుత్తొంకాయ కర్రీ అయితే చేసుకుందాం కదా అనేసి ఇక్కడ వంకాయ ముక్కలు అయితే కట్ చేస్తున్నామండి. గుత్తొంకాయ కర్రీ చెల్లి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తుంది. ఈసారి వచ్చేసి ఇలా ఎండు కొబ్బరి, కొంచెం జీడిపప్పు, ఆనియన్స్, టమోటాలు ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకుందండి. అల్లం వెల్లుల్లి కూడా వెయ్యాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి అదైతే వేయలేదు. డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకుని ముందుగా కట్ చేసుకున్న వంకాయలన్నింటినీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. వంకాయ ఉత్తే మగ్గిపోద్ది కదా. సో ఇప్పుడు అందులో తాలింపు దినుసులు వేసుకుని ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసుకుని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి ఉప్పు, కారం, పసుపు, అలాగే పచ్చిమిర్చి చీరుకులు, కొద్దిగా కరివేపాకు వేసుకుని ముందుగా ఫ్రై చేసిన వంకాయల్ని ఆ మిశ్రమంలో వేసేసుకుని 10 మినిట్స్ బాగా ఉడకనిస్తే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఇందులో కొత్తిమీర వేసుకు సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి. వీడియో ఏంటి ఇలా తీసాను అనుకుంటున్నారా? మా అమ్మకి భయపడి తీసిన వీడియో అండి. సో మార్నింగ్ నుంచి కూడా మా అమ్మ తిడుతూనే ఉంది. ఉగాది రోజు ఏంటో నాకైతే అర్థం అవ్వలేదు, కానీ మార్నింగ్ లేచినప్పుడు కాడి నుంచి పచ్చడి లేట్ అయిపోయిందని తిట్టింది. సో తరువాత ఈ పులిహోర చేయటం ఇవన్నీ లేట్ అయిపోతున్నాయి, ఇంకా వంట అవ్వలేదు, ఈ పులిహోర అంతానేమో ప్యాక్ చేయాలి. సో ట్రైన్ టైం చూస్తే 3కి అంటున్నావు, 1 అవర్ ముందు బయలుదేరాలంటున్నావు, ఇవన్నీ చెప్తున్నావు తప్ప పని ఎక్కడ పని అక్కడే ఉంటుంది. వీడియో తీయటం అయితే ఆపటం లేదు. ఇంక ఇలా చేస్తే మనం వెళ్ళామన్న మాటే అనేసి ఇంక అలా అంటూనే ఉందండి. మా అమ్మ అంటూనే ఉంది, నేను వీడియో తీస్తూనే ఉన్నాను. సో అలా తీసింది ఆ వంకాయ కర్రీ, అందుకే అంత క్లారిటీగా లేదు. సో అంటే మొబైల్ ఎలా పెట్టానో నాకు అర్థం అవ్వలేదండి. షార్ట్ వీడియోకి వచ్చినట్టుగా నిలువుగా అయితే వచ్చేసింది కర్రీ వీడియో అంతా. సో ఇంకెలాగో షూట్ చేశాను కదా అన్నట్టుగా దాన్ని అడ్జస్ట్ చేసి ఇలా షార్ట్ వీడియోకి ఫుల్ వీడియో కింద అయితే పోస్ట్ చేసేసాను. సో చూసారు కదా, ఇప్పుడు టైం వచ్చేసి 2 అయ్యిందండి. ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాము. ఇక్కడ చెల్లి అయితే వంకాయ కర్రీ, చపాతీ అయితే వేసుకుంది. నేనైతే పులిహోర టేస్ట్ చేద్దాం కదా అనేసి కొంచెం పులిహోర, అలాగే వంకాయ కర్రీ, మార్నింగ్ అమ్మ వచ్చేసి బూందీ కర్రీ చేసిందండి క్యారేజీలోకి. ఆ బూందీ కర్రీ అయితే వేసుకుని సో ఫైనల్గా లంచ్ అయితే చేసేసాము. అలాగే ఇక్కడ వచ్చేసి అటుకులు అయితే ఫ్రై చేస్తున్నానండి. సో మా అమ్మ అంటూనే ఉంది, నువ్వు ఈ వీడియోలు కాదు ఏమైనా మర్చిపోతావేమో చూసుకో అని. అలా అన్నంతకైనా నేను ఇవి మర్చిపోయానండి. ఆ లంచ్ చేసేటప్పుడు మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసిందండి. సో అన్నీ పెట్టేసావా అంటే ఇలా పెట్టానని చెప్పినప్పుడు మరి అటుకులు తీసుకురావట్లేదండి. సో అయ్యో మర్చిపోయాను అనేసి ఇంకా ఫాస్ట్గా ఇంకా టైం ఉంది కదా అనేసి కొద్దిగా ఆయిల్లో కరివేపాకు వేసి అటుకులు వేసి ఉప్పు కారం అయితే చల్లేసానండి. అటుకులు చల్లారేలోగా ఇక్కడ నేను పులిహోర అయితే ప్యాక్ చేస్తున్నాను. సో నార్మల్ మనం భోజనాల ప్లేట్లు ఉంటాయి కదా, ఆ వాటిల్లో అయితే ప్యాక్ చేసేవాళ్ళం ఇంతకుముందు. సో ఆ ప్లేట్లు అయితే ఇక్కడ దొరకలేదండి. ఇంకా మా ఇంటి ఎదుర అట్టి చెట్లు అయితే ఉంటాయి కదా, వాటి నుంచి అట్టాకులు అయితే తీసుకొచ్చాను. భలే అనిపించింది. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అట్టాకులో పులిహోర భలే ఉందండి. సో ఇలా ఒక అట్టాకు వేసి అడుగున న్యూస్ పేపర్ వేసేసి ఇందులో పులిహోర వేసి ప్యాక్ చేసేసాను. నాకు భలే అనిపించింది, ఎందుకంటే ఎప్పుడు కూడా మేము భోజనాల ప్లేట్లు ఉంటాయి కదా వాటిలో ప్యాక్ చేసినప్పుడు కొంచెం ఆయిల్ అంతా కూడా ప్లేట్ కంటిపోయి పీల్చేసుకునేది. సో అట్టాకులో అయితే అలా అవ్వలేదు. కొంచెం లేతాకులు లాంటి దాంట్లో అయితే మనకి ప్యాకింగ్ అన్నది చక్కగా వచ్చిందండి. సో చూసారు కదా, నేను ఒక చేతితో వీడియో షూట్ చేస్తూ ఒక చేతితో అయితే ప్యాక్ చేస్తున్నాను. ఈలోగా మా ఫ్రెండ్ అయితే వచ్చింది. నేను వీడియో షూట్ చేస్తాను, నువ్వైతే ప్యాక్ చేసుకో అందండి. సో చూసారు కదా, ఈ విధంగా అట్టాకులో పులిహోర వేసేసి ఈ విధంగా న్యూస్ పేపర్ పెట్టేసి పైన దారంతో అయితే చుట్టేసామండి. చక్కగా ఉంది, అసలు ఎక్కడ ఆయిల్ అన్నది కూడా లీక్ అవ్వలేదు. అంటే అట్టాకు కొంచెం లేతాకు అయితే బాగా మడిచిన చిరుగుపోకుండా అయితే ఉందండి. ముద్రాకు లాంటిది అయితే కొంచెం అక్కడ చిరిగిపోయినట్టుగా అవుతుంది. సో చూసారు కదా, ఈ విధంగా పులిహోర ప్యాకింగ్ అయితే చేసాము. మేమైతే సేవకి వెళ్తున్నాం కదండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ జాయినింగ్ అండి. ఆఫీస్లో కొంచెం గందరగోళంగా ఉంటుంది. మనం టిఫిన్ కానీ టీ కానీ బయటకు వచ్చేసామంటే మళ్ళీ మనకి జాయినింగ్ టైం అన్నది లేట్ అయిపోతుందండి. సో అందుకే మేము ఎప్పుడు కూడా ఆ నెక్స్ట్ డే మార్నింగ్ తినడానికి కూడా ఫుడ్ అయితే తీసుకువెళ్ళిపోతామండి. ఎప్పుడు పులిహోర ఎక్కువ తీసుకెళ్తాము. ఈవినింగ్ తినడానికి ఏమైనా బిర్యానీ ఇలా తీసుకెళ్ళినప్పటికీ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ మనకి నిలవ ఉండేది ఏంటంటే పులిహోర అండి. ఆ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు కూడా పులిహోర నిలవ ఉంటుంది కాబట్టి సో ఎప్పుడు కూడా చింతపండుతో చేసిన పులిహోరనే తీసుకెళ్తామండి. ఇక్కడ నేను చేసే ప్యాకెట్స్ నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఈ రోజు నైట్ కంటే మేము బయలుదేరే రోజు ఉగాది రోజు బయలుదేరాం కదా, ఆ రోజు నైట్ ట్రైన్లో తినడానికి అయితే
మా సూరక్క రొట్టె అలాగే గారెలు పులిహోర కూడా తీసుకొస్తానండి. సో నెక్స్ట్ డే మార్నింగ్కి కూడా ఇవి ఉంటాయి కదా అన్నట్టుగా ఈ విధంగా ప్యాక్ చేస్తున్నాను. అంటే అక్కడ మనకు కొనుక్కోవడానికి దొరుకుతాయండి. చెప్పాను కదా జాయినింగ్ టైంకి ఒక్కరు లేకపోయినా కూడా మిగతా వాళ్ళని తీసుకోరు. సో మనకు రూమ్లు ఇవ్వటం ఇవన్నీ కూడా లేట్ అయిపోతాయండి. అలా లేట్ కాకూడదు అంటే మనం తీసుకెళ్ళి అక్కడే ఉండి తినేసి వాళ్ళు పిలవగానే వెళ్ళినట్లయితే వెంటనే జాయినింగ్ అయిపోద్దండి. ఈ డ్రింక్ బాటిల్ ఏంటో అనుకుంటున్నారా? పాలను బాగా చిక్కగా మరగబెట్టేసి తక్కువ మజ్జిగ వేసి ఇలా బాటిల్లో తోడు పెట్టుకున్నట్లయితే మనం ఎప్పుడు కావాలితే అప్పుడు ఆ బాటిల్లో వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసుకు బటర్ మిల్క్ అయితే చేసుకోవచ్చండి. ఇలా పాలు కాసి తోడు పెట్టుకుంటే 4-5 డేస్ వరకు కూడా మనకి మజ్జిగ పాడవదండి. సో మనం నీళ్ళు వేసుకు ఎప్పుడంటే అప్పుడు దాన్ని బటర్ మిల్క్ కింద అయితే చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇందులో యాపిళ్ళు, కొన్ని స్నాక్స్, అలాగే అటుకులు, పులిహోర, మజ్జిగ ఇలా ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఈ బ్యాగ్లో అయితే సర్దేశాను. మా ప్రయాణానికి కావాల్సినవన్నీ ఈ విధంగా సర్దుకున్నామండి. సో చూసారు కదా, నెక్స్ట్ మా తిరుపతి జర్నీ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, రేపటి వీడియోలో కలుసుకుందాం.